గన్నవరం వైసీపీ ముందే ఖాళీ, చేతులెత్తేసిన వంశీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కష్టకాలం మొదలైందనే చెప్పుకోవాలి. గన్నవరం వైసీపీ ఖాళీ అయింది, చేతులెత్తేసిన వంశీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వద్దన్న టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీకి వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని ఇక్కడి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారంతా కొంప ఖాళీ చేసేస్తున్నారు. కనీసం టీడీపీ నుంచి ఎలాంటి పిలుపు లేకపోయినా నేరుగా వచ్చి తలుపు తట్టి మరీ యార్లగడ్డకు జై కొడుతున్నారు. దీంతో గన్నవరం వైసీపీ మొత్తం ఎన్నికల పోలింగ్ సమయానికి ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. అయితే ఇంత జరిగినా ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ నేత వంశీ మాత్రం మౌనంగా ఉన్నారు. దీనిని బట్టి ఆయన చేతులు ఎత్తేశారనే వాదన వినిపిస్తుంది. తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిపోయారు. అయితే వీరేమీ సాదాసీదా నాయకులు కారు. వందల సంఖ్యలో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులు కావడం గమనార్హం. మాల మహానాడు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు వీరబత్తిన అమల్దాస్ యార్లగడ్డకు జై కొట్టారు. అదేవిధంగా 4 ఎంపీటీసీలు, 8 మంది సర్పంచులు టీడీపీకి జై కొట్టారు. ఆయన ఆధ్వర్యంలో 400 మందిని పార్టీలో చేరారు. మాల మహానాడు అధ్యక్షులు వీరబత్తిన అమలదాసు పేరు జిల్లా వ్యాప్తంగా సుపరిచితం. అందరివాడు, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో 35,000కు పైగా మాలల ఓటు బ్యాంకు ఉంది. దీనిని ఆయన ప్రభావితం చేయగలవాడిగా కూడా ప్రచారం జరుగుతుంది. యార్లగడ్డ వెంకట్రావు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన చెప్పడం గమనార్హం. చిత్రం ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఆయన వైసీపీకి అండగా ఉన్నారు.